జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఒక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పులివెందులకి ఏడాదికి ఒక 5, 6 సార్లన్నా వెళ్తాడు. 2 రోజులు 3 రోజులు కూడా ఉంటుంటాడు. తరచూ వెళ్తుంటాడు పులివెందులు తన సొంత నియోజకవర్గం. చంద్రబాబు గారు తన సొంత నియోజకవర్గమైన కుప్పం ఏంటంటే జగన్ అక్కడ పుట్టాడు కాబట్టి దాని మీద ఆ ప్రేమ ఉంటుంది. చంద్రబాబు గారు అక్కడ పుట్టలేదు కదా, ఆయన పుట్టింది నారావారిపల్లి, పోనీ అక్కడికి కూడా పెద్దగా వెళ్ళరు. ఆయనకి ఎక్కువగా హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈవెన్ జయలలిత కూడా తన సొంత నియోజకవర్గానికి పెద్దగా పోయేది కాదు. చంద్రబాబు గారికి ఇప్పుడు మాత్రం పదే పదే కుప్పం వెళ్లాల్సి వస్తుంది. ఆ వెళ్లాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి సృష్టించారు పెద్దిరెడ్డి ద్వారా. పెద్దిరెడ్డి అక్కడ ఉన్నటువంటి భరత్ని బాగా డెవలప్ చేసుకొచ్చి అక్కడ విపరీతమైన సంక్షేమ పథకాలు ఇచ్చి కృష్ణ నీళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్తున్నటువంటి దశ. అట్లాగే రకరకాల అన్ని పథకాలు కూడా ఇదివరకు తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకి వచ్చేటువంటి పథకాలు అందరికీ వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి మార్పు మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో చంద్రబాబుకి అతిపెద్ద సమస్య కూర్చుంది. అందుకని పదే పదే వెళ్తూ ఉన్నారు కుప్పంకి. ఇల్లు అయితే ఇంకా నిర్మాణం పూర్తయినట్లేదు కానీ ప్రస్తుతానికి రేపు 28, 29, 30 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గాల నేతలు కార్యకర్తలు సమావేశాలు కాబోతున్నారు. 3 రోజుల పాటు జరిగిన యాగం ఆదివారం ముగిసినటువంటి నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్ళి పార్టీలో వైసీపీ నేతల చేరికల అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళడం. 25, 26, 27 తేదీలో హైదరాబాద్లోనే చంద్రబాబు ఉంటారు. 28వ తారీఖున కుప్పం వెళ్ళబోతున్నారు.